మేడం. హ్మ్. మేడం మనము ఈ కురుమూర్తి లాంటి వాళ్ళని సొసైటీలో చాలా మందినే చూస్తుంటాం. ఎందుకంటే ఇలాంటి సంసారాలలో విడిపోవాలా? విడిపోతే నేను సొసైటీలో ఎలాంటి మళ్ళీ వేరే సమస్యలు నాకొస్తాయి. సరే ఉంటే ఉంటాడు, పోతే పోతాడులే, ఉండనీలే అని చెప్పేసి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళని మీరు ఇండైరెక్ట్‌గా కూడా ఎంకరేజ్ చేయడం, అంటే వాళ్ళని ప్రోత్సహించడం మూలాన వాళ్ళకి ఒక భయము అనేది ఉండదు. లేదు. ఇంకొకటి ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళని జనరల్‌గా ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు అనే విచక్షణ జ్ఞానము కోల్పోయి వాళ్ళు భార్యలతోటి సంసారం చేసే పిల్లలతోటి వీళ్ళందరితోటి కూడా వాళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళు అలానే ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకు మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని అంటే ఒకటేనమ్మా, ఇది వీళ్ళకి మరి నాకు వద్దు, నాకు అక్కర్లేదు, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదా, నాకు అక్కర్లేదు విడాకులు. విడాకులు అంటే ఏంటంటే న్యాయపరంగా అతని దగ్గర నుంచి నువ్వు విడిపోవడం. ఆయనకి నువ్వు దగ్గరున్నా ఆయనకేమీ అంత పట్టించుకోడు, దూరంగా ఉన్నా ఆయన ఏం పట్టించుకోడు. అంటే విడాకులు న్యాయపరంగా తీసుకోవడము నీకు అది అంత కరెక్ట్ కాదు ఏమో. నేను ఎందుకంటే ఆయనకు అంత పెద్ద తేడా ఏం అనిపించదమ్మా. అంటే కోర్టుకు వెళ్ళాము, మనం విడిపోయాము కనుక వాళ్ళని నేను వాళ్ళకు నా భార్యకు నాకు సంబంధం లేదు కనుక నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని విచక్షణ జ్ఞానం ఆయనకు లేదు. ఆయన ఇప్పుడు ఏంటంటే చెవిటాడి ముందు శంఖం ఊదినట్టే మేడం. ఎంత చెప్పినా కూడా ఆయనకి ఇంక ఏమీ తెలీదు. భార్య భర్తలు అంటే భర్త పట్ల భార్య కఠినంగా ఉండడానికి అనేది పాపము అన్ని సందర్భాలలో కుదరదు మేడం. ఎస్పెషల్లీ ఇట్లా ఏదైతే అలవాటు ఉన్న భర్తలు ఈరోజు మేము బాగుంటాము అని చెప్పి నెక్స్ట్ డేనే అంటే నా భార్య నాకు అన్నం పెట్టట్లేదు అని అంటే అది ఎంత జాలికరంగా అనిపిస్తుందంటే, నాకు అన్నం పెట్టట్లేదంటే నువ్వు ఆ స్థితికి వచ్చేసావు. కానీ మాకొకటి మాత్రం ఏంటంటే విడాకులు అని చెప్పి నువ్వు అన్నావు కనుకమ్మా, డెఫినెట్గా కూడా నీ కేసులో మాత్రం విడాకులు ఒకటే పరిష్కారం. కానీ ఆ విడాకులు అనేది ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా వేస్ట్. కానీ భయం అనేది ఒకటి మాత్రం ఉండదు. ఒక పేపర్ లాంటిది ఎందుకు రాసుకోవాలి నేను అని అంటున్నా అంటే, రేపొద్దు పేపర్ ఎందుకు అని అంటున్నా అంటే మేడం, ఆయన తాగి వచ్చి హింసించడు అలాంటివన్నీ కూడా చెప్తూ ఆ అమ్మాయి ఉండేది మీర్పేటలోనండి. అంటే నువ్వు ఇంట్లోకి రానిస్తావా రానివ్వవా అనేది ఆ సందర్భానుగుణంగా ఉంటుందమ్మా. కనుక నీకు మీ అమ్మ అత్తగారు మామగారు తోడున్నారు కనుక ఒక పేపర్ లాంటిది రాసిచ్చిన తర్వాత ఆయనకేంటంటే తాగిన తర్వాత ఇంటికి రాకూడదు అనేది ఒక మనం కండిషన్ లాంటిది ఏదైనా ఒకటి పెడితే, అంటే అది ఆయనకు అర్థం అవుతుందో లేదో కూడా మరి డాక్టర్ గారు చెప్పాలి నాకు. తర్వాత మిగతా విషయాలలో మాత్రం అమ్మ ఆ కన్సర్న్ ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్ల నెంబర్లు మాత్రం నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే ఇచ్చినాం మేడం. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఆ పెట్రోలింగ్ ఉండే వాళ్ళని చేసే వాళ్ళ నెంబర్ కూడా నీ దగ్గర పెట్టుకోవడం వలన ఎప్పుడైనా కూడా నువ్వు అనుక్షణం నీ జీవితం పోరాటమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.